భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి కూటమిలో ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఉన్నాయి జాతీయ స్థాయిలో. తెలుగుదేశం కూటమిలో భారతీయ జనతా పార్టీ, జనసేన ఉన్నాయి రాష్ట్రంలో. ఇది ప్రభుత్వ నిర్వహణ తీరు. అయితే గతంలో 2014-19లో పొత్తుతో ఉన్న తగినటువంటి ప్రచారం కేంద్రానికి ఇవ్వడానికి నిరాకరిస్తూ పూర్తిగా రాష్ట్రమే వాడుకునేది ప్రచారం. 99లోనైనా అదే జరిగేది. బట్ ఈ దఫా మాత్రం కాస్త గట్టిగానే భారతీయ జనతా పార్టీ నిలబడ్డట్టుంది. ఏదో సీట్లు తగ్గినాయి కాబట్టి బీజేపీ వెనకాడుతుందంటే వెనకాడే పరిస్థితులు లేదు, గట్టిగానే ఉంది. జిఎస్టీ తగ్గింపు విషయంలో ఇప్పుడు ఇంత అడ్వర్టైజ్మెంట్ రాష్ట్ర ప్రభుత్వాల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం అంటే క్రెడిట్ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం అంటే గ్రేటే. ఏదైతే కిరాణా సామాగ్రి 13% దాకా తగ్గింది, ఇదివరకు 18-12 5%, అట్లాగే రోజువారీ నిత్యావసరాలు 13% వరకు తగ్గినాయి. ఇదివరకు 18-12 ఉన్నాయి, ఇప్పుడు 5%. ఆరోగ్యం జీవిత బీమా అస్సలు లేదు, 18% మిగిలింది. దుస్తులు పాదరక్షలు గతంలో 12%, ఇప్పుడు 5%, 7% దాకా తగ్గినాయి. మందులకి గతంలో 12 ఉంటాయి, ఇప్పుడు కొన్నిటికి నిల్లు, కొన్నిటికి 5%, 7-12% దాకా ఆదా. స్టేషనరీ గతంలో 12-5% ఉంటే ఇప్పుడు నిల్లు 5%, 7% వరకు ఆదా. అలాగే ట్రాక్టర్లకి 40,000, చిన్న కార్లకి 70,000, సైకిళ్ళు స్కూటర్లకి 8,000, టెలివిజన్లకి 3,500, ఎయిర్ కండిషనర్లకి 2,800 రూపాయలు చెప్పిన మిగిలినాయి అంటూ ఎవరెవరికి ఎంతెంత మిగిలిందో క్యూఆర్ కోడ్ చూసుకోండి అన్నటువంటిది ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకుని వచ్చారు. ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ నడిచింది. ఓవరాల్గా మంచి ప్రచారమే నడుస్తుంది. అయితే ఒకటే లోటల్లా ఏంటంటే చంద్రబాబు గారు, మోడీ గారి బొమ్మ ఉండాలి, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారి బొమ్మ కూడా ఈ సైజులో ఉంటే బాగుండేది. ఎందుకంటే కూటమి కదా, పవన్ చాలా కీలక పాత్ర పోషించారు కదా, వేశారు పైన లోకేష్ను, పవన్ కళ్యాణ్. కానీ ముగ్గురు కలిపి చంద్రబాబు, మోడీ, పవన్ కళ్యాణ్ అనే జోడి ఇక్కడ ఉండాల్సింది. సరే, అది వాళ్ళు ఏం జరిగినా ముందైతే అడ్వర్టైజ్మెంట్ అయితే నడిచింది.